వెల్కమ్ టు యూటీవీ. నేను ఎంఎన్ఆర్. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రినగర్లో ఆయన ఇంటిపై దాడి జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని దాడికి పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరు. కానీ ఫర్నిచర్, కారు ధ్వంసమైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొవ్వూరులో జరిగిన వైసీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓ పిచ్చోడు కాబట్టి ఆమె మాయలో పడ్డారు. ప్రభాకర్ రెడ్డిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆమె పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆయన కూడా ఆమె వల్ల సంతోషంగా లేరు. ఇదేమి కర్మని బాధపడుతున్నాడు. ఆమె వల్లే ఆయనకు ప్రాణహాని ఉంది. ఆయన్ను నిద్రలోనే లేపేస్తారు. ప్రభాకర్ రెడ్డి అన్నా నీకు చెబుతున్నా, నీవు నిద్రలోనే చనిపోతావు. బయటైనా ఎక్కడో ఒక చోట లేపేస్తారు. నీకు 1000 కోట్ల ఆస్తులున్నాయి. మంచోడు, తెలివైన వాడివి, నీ పేరుంది, జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని అన్నారు. ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు జిల్లాలో సంచలనం రేపాయి. ఆయన ఏమన్నారో ఆయన మాటలు ఒకసారి విందాం. తిరుపతిలో పిహెచ్డీ చేసుకున్నావు, బెంగళూరులో పిహెచ్డీ చేశావు, హైదరాబాద్లో పిహెచ్డీ చేశావు, మెడ్రాస్లో పిహెచ్డీ చేశావు, చివరకు మాగుంట లేవుల్లో కూడా పిహెచ్డీ నేర్చుకున్నావు. అది ఎంత పిహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద కథది. ఆఖరాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నది. ఈయన చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్ సూరత్లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు. కానీ నువ్వు పిహెచ్డీలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలేకలే. నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రబాబు ప్రసాద్ రెడ్డి. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు. మొహం అంతా ఇప్పుడు ప్రికారేషన్స్ పడింది. అతన్ని నానా హింసలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాయిని అనవసరంగా గొంతు తెచ్చుకున్నాడు ఆయన ప్రభాకర్ రెడ్డి. అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా సరిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా. జాగ్రత్తగా ఉండు. ఆ రాజులు నిద్రపోయేటప్పుడు నీ దగ్గర 1000 కోట్లు ఆస్తులు ఉన్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలున్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు రేణుగుంట దగ్గర ఒక మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి ఇంత నీచంగా మాట్లాడతారని మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రశాంతి అనుచరులు పెద్ద సంఖ్యలో నెల్లూరు నగరంలోని సుజాతమ్మ కాలనీలో ప్రసన్న నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇంట్లోని ఫర్నిచర్ను, కారును ధ్వంసం చేశారు. అయితే విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ నాయకులు హుటాహుటిన ప్రసన్న నివాసం వద్దకు చేరుకున్నారు. పోలీసులు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలాంటి సంఘటన ఇదివరకు ఎన్నడూ జరగలేదని చెప్పారు. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు చేపట్టిన ఓ కుటుంబంపై ఇలా దాడి చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. దాడి వెనుక ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హస్తం ఉందని, వారిద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ, మీకు సిగ్గు శరం ఉంటే ఇట్లాంటి ఘటనకి రాజీనామా చేయండి నైతికంగా. లేదా ఒప్పుకోండి, మేము చేసామని మొగోళ్ళకి ఒప్పుకోండి. ఇట్లాంటి నిజంగా ఇంకే చర్య కరెక్ట్ కాదు. తప్పకుండా ప్రతి చర్య ఉంటుంది. అందరం అండగా ఉన్నాం అన్న కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, కార్యకర్తల పక్షాన, నాయకుల పక్షాన అందరం కూడా ఉంటాం. తప్పకుండా దీనికి మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రసన్న అన్న కుటుంబానికి మీదకి వచ్చిన వాళ్ళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, ప్రశాంతమ్మ మీద హత్యాయత్నం కేసు, అటెంప్టివ్ మర్డర్ కింద 307 కట్టి తీరాల్సిందే. వాళ్ళ కేసు మీద, భార్యాభర్తల మీద కేసు కాకుండా
ఎవరైతే పాల్గొన్నారో ఆ నాయకులందరి మీద కూడా ఖచ్చితంగా కేసు కట్టి తీరాల్సిందే అని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతి వర్సెస్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ప్రశాంత్ రెడ్డి నాన్ లోకల్ అభ్యర్థి అయిన ప్రసన్న కుమార్ రెడ్డిని ఓడించారు. ఓడిపోయాక ప్రసన్న రాజకీయంగా సైలెంట్గా ఉన్నా మళ్ళీ యాక్టివ్ అయ్యారు. టీడీపీ కూటమి పాలన మీద విమర్శలు చేయడం మొదలుపెట్టారు. కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై ప్రసన్న కుమార్ రెడ్డి గలం విప్పడం, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. నా పరిచయం మీకు అవసరమని నేనెవరో చెప్పాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రులది చిత్తూరు జిల్లా. నా చదువంతా తిరుపతిలో జరిగింది. అక్కడి నుంచి నేను నెల్లూరు జిల్లాలోని నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి చెల్లెలు ఏ ఇంటికైతే కోడలుగా వెళ్లారో అదే ఇంటికి నేను కోడలుగా వెళ్లడం జరిగింది. అంటే నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డిని వివాహమాడడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది. దైవ సంకల్పం తర్వాత నేను ఎంతో మందికి నిలువ నీడనిచ్చే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నా కుటుంబ సభ్యుల అనుమతితో, నా అత్తగారింటి అనుమతితో, నా బిడ్డల అనుమతితో రెండో వివాహం చేసుకోవడం జరిగింది. నేను మీ ఆడపడుచుగా, మీ బిడ్డగా మీ దగ్గరకు వస్తున్నాను కాబట్టి నేనెవరో మీకు పరిచయం చేసుకునే బాధ్యత నాకుంది కాబట్టి నేను ఈ విషయం మీకు పరిచయం చేసుకుంటున్నాను. నెల్లూరు జిల్లాలో ఉన్న రాజకీయంగా బలమైన కుటుంబాలు ఉన్నాయి. మేకపాటి, ఆనం, కాకాని, వేమిరెడ్డి, కోటమిరెడ్డి, నల్లపరెడ్డి, ఆదాల కుటుంబాలతో ఒకరికి బంధుత్వాలు ఉన్నాయి. రాజకీయంగా వేరువేరు పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా దాడులు చేసుకున్న సందర్భాలు ఎన్నడూ లేవు. మొదటిసారి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన దాడులు జరిగాయి. ఇక నెల్లూరు పెద్దారెడ్లు అటు టీడీపీలో ఉన్నా ఇటు వైసీపీలో ఉన్న ఆధిపత్యం వారిదే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో పెత్తనం, పదవులు అనుభవించారు. రాష్ట్రంలో గాలి టీడీపీ వైపు వీస్తుంది అనగానే టీడీపీలో ఖర్చు వేసి తిరిగి అధికారం వచ్చిన పార్టీలో హవా కొనసాగిస్తున్నారు.